హాయ్ అండి, వెల్కమ్ టు kannaskitchen. ఈరోజు మన ఛానల్లో గోరుచిక్కుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేయాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఆ పేస్ట్ పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా వేయించాలండి. తర్వాత గోరుచిక్కులు చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నవి దానిలో వేసి బాగా కలపాలండి. తర్వాత కొంచెం సేపు మూత పెట్టి కుక్ చేయాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని మరి కొంచెం సేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. తర్వాత మూత తీసి కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు కారం మీరు తినేంతగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. మీరు ఎక్కువ కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు. అదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని మరొకసారి మూత పెట్టి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. ఇది కొంచెం కుక్ అయిందండి. ఇంకొంచెం సేపు మూత పెట్టి కుక్ చేద్దాం. ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఇది రెడీ అయిందండి. ఇలా చిక్కుడు ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీగా గోరుచిక్కుడు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.